నేను తాయెత్తు కట్టుకున్నాను. మీరంతా కూడా తాయెత్తు కట్టుకోండి అని అవని అక్కడ ఉన్న పల్లెటూరి ప్రజలకు చెప్తూ ఉంటుంది. అందరూ కట్టుకుంటారు కానీ మాయ మాత్రం కట్టుకోదు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. చూసావా మాయ, నువ్వు మారిపోయి అవని అక్షయ్ల గురించి ఎంత మంచిగా చెప్పినా వాళ్ళు మాత్రం నిన్ను అర్థం చేసుకోరు. అవని అక్షయ దేశాన్ని ఉద్ధరిస్తారన్నట్టు నువ్వు చాలా గొప్పగా చెప్తూ ఉంటావు కదా. నీ గురించి వాళ్ళ దృష్టిలో ఏముందో ఇప్పటికైనా అర్థమైందా అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది. అవని, శ్రీకర్, మీరిద్దరూ నన్ను నమ్మట్లేదేమో కానీ నేను నిజంగానే మారిపోయాను. నేను తాయెత్తు ఎందుకు కట్టుకోను? తాయెత్తు కట్టుకుంటాను. నీ చేతుల మీదే నాకు తాయెత్తు కట్టు అవని అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. మేమైతే కట్టించుకోము అని చెప్పి నిహారిక అంటుంది. అవును, నేను కూడా కట్టించుకోను అని వసంత చెప్తూ ఉంటుంది. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నారు? దుష్టశక్తి మనలో ఎవరిలోకైనా ప్రవేశించవచ్చు. రక్షణ యంత్రం కట్టుకుంటే మనలోకి ఆ దుష్టశక్తి రాకుండా ఉంటుంది కదా అని చెప్పి జగన్నాథం చెప్తూ ఉంటాడు. ఎవరు ఎన్ని చెప్పినా సరే మేమైతే ఆ రక్షక కవచాలను కట్టుకోము అని చెప్పి నిహారిక అంటుంది. కుటుంబ సభ్యులు మీరే అలా అంటే ఊరి వాళ్ళం మేమేమనాలమ్మా అని చెప్పి పల్లెటూరి ప్రజలు నిహారికను వసంతను అంటూ ఉంటారు. నిహారిక, వసంత, రక్షణ కవచం కట్టుకోకపోతే మీ ఇద్దరిని చెట్టుకు కట్టేపిచ్చి కొరడాతో కొట్టిస్తాను అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. నానా, ఏంటా మాటలు? కూతుర్ని కోడల్ని పట్టుకొని ఎవరైనా అలా అంటారా అని చెప్పి వసంత అడుగుతూ ఉంటుంది. నిజంగానే మీరు రక్షణ కవచం కట్టుకోకపోతే అలానే జరుగుతుంది. రక్షణ కవచం కట్టుకొని సైలెంట్గా ఇక్కడ ఉంటే ఉండండి, లేదంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోనైనా వెళ్ళిపోండి అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. మీ ఇద్దరిని చూస్తుంటే నేను ఇలా అనకూడదు కానీ అనాల్సి వస్తుంది. ముక్కు పుడకను మీరే దొంగతనం చేయాలనుకుంటున్నారా? అందుకే మీరు రక్షణ కవచం కట్టుకొని అంటున్నారా అని అక్షయ నిహారిక వసంతను అడుగుతూ ఉంటుంది. ఏయ్, ఏంటే ఆ మాటలు? మీ అమ్మను చూసుకొని విర్రవీగుతున్నావు. నీ జుట్టు పట్టుకొని కాళ్లను నేలకేసి కొడతాను అని చెప్పి వసంత అంటుంది. అవును వసంత గారు, ఈ అక్షయ్కు బాగా పొగరు ఎక్కువైపోయింది, అహంకారం పెరిగిపోయింది, అందుకే అలా మాట్లాడుతుంది అని నిహారిక అంటూ ఉంటుంది. నా కూతుర్ని నోటికొచ్చినట్టు మాట్లాడితే నేను ఊరుకోను అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. ఏంటమ్మా, రక్షణ కవచం కట్టుకొని ఉంటే ఉండండి, లేదంటే చెట్టుకు కట్టేపించుకొని కొరడా దెబ్బలు తింటారా అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. ఇక ఊరి వాళ్ళంతా కూడా నిహారిక వసంతలను తిడుతూ ఉంటే ఇక చేసేదేమీ లేక నిహారిక వసంత సైలెంట్గా ఉంటారు. అవని, తాయెత్తును ముందు నాకు కట్టు అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. మాయ చేతికి అవని రక్షణ కవచాన్ని కడుతూ ఉంటుంది. మాయ, నువ్వు అందరి ముందు మారిపోయినట్టు నటించాలని అనుకుంటున్నావని నాకు అర్థమైంది, కానీ నేను నీ పైన ఒక కన్ను వేసే ఉంచుతాను అని చెప్పి అవని మనసులో అనుకుంటూ ఉంటుంది. అవని, కొన్ని రక్షణ కవచాలను నాకు కూడా ఇవ్వు, నేను కూడా కొంతమంది కడతాను అని చెప్పి మాయ అంటుంది. ఇదిగో తీసుకో అని చెప్పి అవని అంటుంది. నిహారిక వసంతలకు రక్షణ కవచాన్ని మాయ దగ్గరుండి కడుతూ ఉంటుంది. అవని చాలా తెలివిగా ఆలోచించింది. వసీకర ఇక్కడికి వచ్చి ముక్కు పుడకను తీసుకెళ్లటం చాలా కష్టమైపోతుంది. ఎలాగూ అవని ఈ అంతరాలను కట్టమని నాకు కూడా కొన్ని ఇచ్చింది కాబట్టి ఎవరికైనా ఈ రక్షక కవచాలని లూజ్గా కడతాను. ఆ రక్షక కవచం సగంలో ఊడిపోయినా కూడా మంచిదే. వసీకర వాళ్ళలోకి పరకాయ ప్రవేశం చేస్తుంది అని చెప్పి మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మాయ నిహారిక వసంతలకు కట్టడం పూర్తవగానే పూజారి గారు మీకు కూడా కడతాను పట్టండి అని చెప్పి అంటూ ఉంటుంది. నాకెందుకమ్మా, ఎప్పుడు ఆ అమ్మవారిని కొలుస్తూ ఉంటాను, నా దగ్గరికి ఎలాంటి దుష్ట శక్తి రాదు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. పర్వాలేదు పంతులు గారు, ఆ దుష్ట శక్తి చాలా పవర్ఫుల్, మీరు కూడా రక్షక కవచం కట్టించుకోండి అని చెప్పి అవని అంటుంది. సరే అమ్మా, కట్టించుకుంటాను అని పంతులు గారు అంటూ ఉంటారు. ఇక మాయ పంతులు గారికి రక్షణ కవచం కడుతూ లూజ్గా కడుతుంది. పంతులు గారి చేతికి ఉన్న రక్షణ కవచం ఊడిపోవాలి, వసీకర పంతులు గారిలోకి పరకాయ ప్రవేశం చేయాలి అని చెప్పి మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది. నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి నేను ఏదో ఒక దారి చూపిస్తానని వసీకర నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వసీకర అనుకున్న పని పూర్తయిపోవాలి అని చెప్పి మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక పంతులు గారు రక్షక కవచం కట్టడం పూర్తవగానే ఇక పంతులు గారు అమ్మవారి ముందు కూర్చొని అమ్మవారికి పూజ చేస్తూ ఉంటారు. ఊరి వాళ్ళంతా అలాగే ప్రసాదరావు గారి కుటుంబం అంతా కలిసి ఈ నవధాన్యాలు తీసుకొని ముక్కు పుడక అమ్మవారి పైన వేయండి అని పంతులు గారు అందరికీ కూడా నవధాన్యాలు ఇస్తూ ఉంటారు. అవని, నేను ముక్కు పుడకను నా సొంతం చేసుకుందాం అనుకుంటే నువ్వు నన్ను అక్కడికి రాకుండా అందరికీ రక్షక కవచం కట్టావు కదా, నేను ఏదో ఒకటి చేస్తాను.
ఖచ్చితంగా ఈరోజు ముక్కు పుడకను నా సొంతం చేసుకుంటాను అని చెప్పి వసీకర మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక పంతులు గారు అందరికీ అక్షింతలు ఇచ్చి కళ్ళకద్దుకొని అందరూ కూడా అమ్మవారి మీద ఆ అక్షింతలు వేయండి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక అక్షింతలు ఇచ్చే సమయంలో మాయ పంతులు గారి చేతికి ఉన్న రక్షక కవచాన్ని మెల్లగా లాగుతుంది. దాంతో రక్షక కవచం ఊడి కింద పడిపోతుంది. పంతులు గారు అదంతా చూడరు. హమ్మయ్య, పంతులు గారి చేతికి ఉన్న రక్షక కవచం ఊడిపోయింది. ఇక నేను పంతులు గారిలో పరకాయ ప్రవేశం చేస్తాను అని చెప్పి వసీకర మనసులో అనుకుంటూ ఉంటుంది. శవాల కోటలోనే పడుకొని పరకాయ ప్రవేశం చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక పంతులు గారు అందరికీ అక్షంతలు ఇవ్వటం పూర్తవగానే అందరూ కూడా అమ్మవారికి అక్షంతలు వేసి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు. అమ్మ, ఇంతటితో ముక్కు పుడకకు చేయాల్సిన పూజ పూర్తయిపోయింది అని పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పండి, అమ్మ రక్షక కవచంలా ముక్కు పుడకకు ఉంటానని చెప్పింది. ముక్కు పుడక పూజ పూర్తయిపోయింది. ముక్కు పుడక దొంగతనం జరుగుతుందని, ముక్కు పుడకను ఇంట్లో నుంచి బయటకు తీసుకురావద్దని మీరంతా మాట్లాడారు కదా. ఇప్పుడు మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికిందా అని చెప్పి అక్షయ, నిహారిక, వసంతలను అడుగుతూ ఉంటుంది. ముక్కు పుడకకు పూజ జరిపించడం మాత్రమే పూర్తయింది. ఈరోజు గడవాలి. అమ్మవారు ముక్కు పుడక తిరిగి మన ఇంటికి చేరే వరకు మనం అనుకున్నది అనుకున్నట్టు జరగాలి కదా. తాళపత్ర గ్రంథాల్లో నువ్వు చదివింది నిజమైతే తప్పకుండా ముక్కు పుడక మాయమవుతుంది అని వసంత అంటూ ఉంటుంది. ఇక చాలు, ఆపుతారా ఏంటమ్మా ఈ అప్సకుడు మాటలు అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. పంతులు గారు పూజ పూర్తయిపోయింది కదా, అమ్మవారిని ముక్కు పుడకను తీసుకొని వెళ్ళిపోవచ్చా ఇక అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. ఇంకా ఒకే ఒక్క ఘట్టం మిగిలిపోయిందమ్మా. అమ్మవారికి అభిషేకం చేసిన నీళ్లు ఊరి చుట్టుపక్కల చల్లితే కనుక ఊరుకి పట్టిన దుష్టశక్తి వదిలిపోతుంది అని పంతులు గారు చెప్తూ ఉంటారు. త్వరగా కానివ్వండి పంతులు గారు అని చెప్పి అవని అంటుంది. ఇక ఇదంతా చూస్తున్న మాయా, హమ్మయ్య, ఏదో ఒకలా వసీకర పంతులు గారిలోకి పరకాయ ప్రవేశం చేసేసింది. పంతులు గారు, ఇక మీరు ముక్కు పుడకని ఎత్తుకెళ్ళటమే ఆలస్యం అని మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక పంతులు గారు చెంబులో నీళ్లు తీసుకెళ్లి తూర్పు దిక్కుకు, ఉత్తర దిక్కుకు, దక్షిణ దిక్కుకు, పడమర దిక్కుకు అని నీళ్లు చల్లేసి చేతిలో ఉన్న చెంబును కింద విసిరేసి ముక్కు పుడక తీసుకొని పరిగెడుతూ ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా పంతులు గారు, పంతులు గారు అని పిలుస్తూ ఉంటారు. పంతులు గారు ఎవరి మాటను వినిపించుకోకుండా ముక్కు పుడకను తీసుకొని పరిగెడుతూ ఉంటారు. అందరూ పదండి, ముక్కు పుడక తీసుకెళ్తున్న పంతులు గారిని పట్టుకోండి అని చెప్పి జగన్నాథం చెప్తూ ఉంటాడు. ఊరి వాళ్ళు అలాగే అవని, శ్రీకర్ అందరూ కూడా పంతులు గారు, పంతులు గారు అని పిలుస్తూ ఉంటారు. పంతులు గారు మాత్రం వినిపించుకోకుండా పారిపోతూ ఉంటారు. అమ్మ అక్షయ, నువ్వు అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళు, నేను ముక్కు పుడకను తీసుకొని వస్తాను అని చెప్పి అవని అంటుంది. ఇక పల్లెటూరి వాళ్ళు, అవని అందరూ కలిసి పంతులు గారి వెనక పరిగెడుతూ ఉంటారు. బాబా, ఇదేంటి ఇలా జరిగింది, పంతులు గారు ముక్కు పుడకను తీసుకెళ్లటం ఏంటి అని చెప్పి అవని అంటుంది. అదే అర్థం కావట్లేదు అవని అని చెప్పి శ్రీకర్ అంటాడు. వసంత గారు, ముక్కు పుడక పోతుంది అని తాళపత్ర గ్రంథాల్లో రాసి ఉంది. రాసి ఉన్నట్టుగానే ముక్కు పుడక మాయమైపోయింది. మళ్ళీ ముక్కు పుడక దొరుకుతుందంటారా అని నిహారిక అంటూ ఉంటుంది. ఏమో నిహారిక, దొరకటం కష్టమే అని వసంత చెప్తూ ఉంటుంది. ఇక మాయ ఇదంతా కూడా దూరం నుంచి చూస్తూ ఉంటుంది. వసీకర ముక్కు పుడకను సొంతం చేసుకోబోతుంది. ఆ తరువాత ఒక్కొక్కటిగా మన పనులన్నీ పూర్తవుతాయి అని చెప్పి మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అవని, శ్రీకర్ పంతులు గారిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే పంతులు గారు కనిపిస్తూ ఉంటారు. బావా, అటు చూడు, పంతులు గారు కోట వైపు వెళ్తున్నారు అని చెప్పి అవని అంటుంది. పంతులు గారు అటు వెళ్ళకండి, అది శవాల కోట అని అవని కేకలు వేస్తూ ఉంటుంది. పంతులు గారు మాత్రం శవాల కోట దగ్గరికి ముక్కు పుడకను తీసుకొని వెళ్ళి శవాల కోట వైపు చూస్తూ ఉంటారు. అప్పుడు వసీకర, పంతులు గారు, నేను మాట్లాడుతుంది మీకు వినిపిస్తుందా, మీ చేతిలో ఉన్న ముక్కు పుడకని లోపలికి విసిరేయండి అని చెప్పి చెప్తూ ఉంటుంది. వినిపిస్తుంది, విసిరేస్తాను అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. అవని, శ్రీకర్ దూరం నుంచి ఇదంతా చూస్తూ పంతులు గారు ముక్కు పుడకను శవాల కోటలోకి విసిరేయకండి అని చెప్పి గట్టిగట్టిగా అరుస్తూ ఉంటారు. ఇక పంతులు గారు మాత్రం అవని మాటను, శ్రీకర్ మాటను వినిపించుకోకుండా ముక్కు పుడకని కోటలోకి విసిరేస్తారు. అనుకున్నది సాధించాను, ముక్కు పుడక నా కోటలోకి వచ్చేసింది అని వసీకర్ సంతోషపడుతూ ఉంటుంది. బావా, అటు చూడు, పంతులు గారు ముక్కు పుడకని శవాల కోటలోకి విసిరేశారు బావా అని అవని అంటూ ఉంటుంది. పద అవని, పంతులు గారి దగ్గరకు వెళ్దాం అని చెప్పి శ్రీకర్ అంటాడు. అవని, శ్రీకర్ ఇద్దరు కలిసి పంతులు గారి దగ్గరకు వస్తారు. పంతులు గారు, మీరు చేసింది ఏమైనా బాగుందా? పౌరాహిత్యం చేసేవాళ్ళు ఎవరైనా ఇలా చేస్తారా? ఇలా చేస్తే మీకు మంచి జరుగుతుందా అని చెప్పి అవని పంతులు గారిని అడుగుతూ ఉంటుంది. మంచి జరగదు, నాకు తెలుసు, దానికి నాకు శిక్ష చచ్చిపోవడమే అని పంతులు గారు అక్కడికక్కడే స్పృహ కోల్పోతారు. పంతులు గారి నోట్లో నుంచి రక్తం వస్తూ ఉంటుంది. బావా, అటు చూడు, పంతులు గారి చేతికి రక్షణ కవచం లేదు.
ఇందాక పంతులు గారి చేతికి రక్షక కవచం కట్టాం బావా, అది పూజ చేసేటప్పుడు ఎప్పుడో ఊడిపోయినట్టుంది, మనం చూసుకోలేదు. కోటలో ఉన్న దుష్టశక్తి పంతులు గారిలోకి ప్రవేశించింది. అందుకే పంతులు గారు ముక్కు పుడకను ఎత్తుకొని కోట వైపు వచ్చి కోటలోకి విసిరేశారు. ఇది పంతులు గారు కావాలని చేసింది కాదు బావా అని చెప్పి అవని అంటూ ఉంటుంది. బావా, నేను లోపలికి వెళ్ళి ముక్కు పుడకను తీసుకొస్తాను అని చెప్పి అవని అంటుంది. వద్దు అవని, నువ్వు లోపలికి వెళ్ళటం అంత మంచిది కాదు అని శ్రీకర్ అంటూ ఉంటాడు. ముందు ఈ విషయాన్ని ఊరందరికీ చెప్దాం రావని అని చెప్పి శ్రీకర్ అవనిని లాక్కొని వెళ్తూ ఉంటాడు. ముక్కు పుడక నా సొంతమైంది, నా దగ్గరకు వచ్చేసింది అని చెప్పి వసీకర కోటలో పడిన ముక్కు పుడక కోసం వెతుకుతూ ఉంటుంది. ఇక ఊరి వాళ్ళంతా కూడా చెట్టు దగ్గరకు చేరుకుంటారు. జగన్నాథం చెట్టు దగ్గర కూర్చొని ఉంటాడు. పంతులు గారు పౌరాహిత్యం చేయటం వల్ల డబ్బులు ఎన్నో సంపాదించలేవను, ముక్కు పుడక దక్కించుకొని కావలసినంత డబ్బుతో ఎంజాయ్ చేద్దాం అనుకున్నారేమో అని చెప్పి ఊరి వాళ్ళు జగన్నాథంతో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే అవని శ్రీకర్ ఊరి వాళ్ళ దగ్గరకు వస్తారు. ఇది పంతులు గారు కావాలని చేసిన పని కాదు అని చెప్పి అవని అంటుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా అని జగన్నాథం అడుగుతూ ఉంటాడు. పంతులు గారు ముక్కు పుడకను తీసుకెళ్లి కోటలోకి విసిరేశారు. కోటలో ఉన్న దుష్టశక్తి పంతులు గారిలోకి ప్రవేశించింది. పంతులు గారు అందుకే ముక్కు పుడకను కోటలోకి విసిరేశారు అని అవని చెప్తూ ఉంటుంది. దాంతో ఊరి వాళ్ళంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. రేపు రాబోయే అప్కమింగ్ ఎపిసోడ్లో అవని ముందు ఫోన్ రిపేర్ అయిందో లేదో సెల్ షాప్ అతనికి ఫోన్ చేయి అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. అవని సెల్ ఫోన్ తెచ్చుకోవడానికి వెళ్తుంది. బావా, సెల్ షాప్ అతని దగ్గర నుంచి ఏవో కొన్ని వీడియోలు కూడా షేర్ అయ్యాయి, చూద్దాం బావా అని చెప్పి అవని అంటుంది. ఏది ఓపెన్ చేయి అని శ్రీకర్ అంటాడు. అవని శ్రీకర్ ఇద్దరు కూడా సెల్ ఫోన్లో ఉన్న వీడియోని ఓపెన్ చేస్తారు. అందులో వసీకర శవాల కోటలోకి ప్రవేశించటం, అక్కడ అక్షయ ఫోటోని తన శక్తితో గోడ మీద వచ్చేలా చేయటం, కత్తితో తన చేతిని కోసుకొని అక్షయ్కు రక్తంతో బొట్టు పెట్టడం, ఇదంతా కూడా ఫోన్లో వీడియోలో అవనికి కనిపిస్తూ ఉంటుంది. అవని ఆ వీడియోని చూసి షాక్ అవుతుంది. బావా, కోటలోకి ప్రవేశించిన దుష్టశక్తి ఆ వసీకరేనని అర్థమైంది. ఆ వసీకరే కోటలో తిష్ట వేసింది అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఈ విషయం వెంటనే ఊరి వాళ్ళకు చెప్దాం రావని అని శ్రీకర్ అంటూ ఉంటాడు. ఆగు బావా, వసీకర్ను ఏదో ఒకలా పట్టుకుంటాను, ఈ విషయం ఇప్పుడే ఊరి వాళ్ళకు చెప్పొద్దు బావా అని చెప్పి అవని అంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.